ఈ ల్యాంప్ సినిమా వైవిధ్యమైన సినిమా అన్నమాట. ఇది సోషల్ ఫ్యాంటసీ అయినా కూడా తలెత్తి మాట్లాడండి. ఎట్లా పెట్టాలని చెప్తారా? ఈ సినిమా సోషల్ ఫ్యాంటసీ అయినా కూడా ఇందులో ఒక విచిత్రమైన వైవిధ్యం ఉందన్నమాట. ఇందులో చేతపడి మాంత్రికుడు భూత వైద్యుడు ఉన్నాడనమాట. భయంకరమైన డైలాగ్స్ ఉన్నాయి, భయపడేటువంటి డైలాగ్ సన్నివేశాలు ఉన్నాయి. ఆ పాత్ర నేనే చేశాను. ఆ పాత్ర మాయిల్ ఫకీర్ మా ఫాదర్ తో ఒకసారి పాతాళ భైరవి సినిమా చూసాము ఇంట్లో. ఆ ఎస్వి రంగారావు పాత్ర అదే మైండ్ దృష్టిలో పెట్టుకొని పరకాయ ప్రవేశం చేసి యాక్టింగ్ చేశాను. అందులో నరబలి ఇస్తుంటాను అనమాట. డైలాగ్ చెప్పమంటావా? చెప్పండి. నరబలి ఇస్తుంటాను అనమాట. 2 మంది వస్తారనమాట. లోపలికి రావడమే మీ వంతు, బయటికి పంపించడం నా వంతు. బయటికి కాదురా, పైకి. అలాగా భయంకరమైన సన్నివేశాలు, భయంకరమైన కాస్ట్యూమ్స్, భయంకరమైన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. సోషల్ ఫ్యాంటసీ పిక్చర్ లో మాంత్రికుడు ఎలా వచ్చాడు, ఒక పౌరుడు నాగరికుడు చేతిపడి మాంత్రికుడిగా మారడానికి కారణాలు ఏంటి అనేది సస్పెన్స్ అన్నమాట. చేతిపడి మాంత్రికుడు చేసేటువంటి అరాచకాలు ఏంటి, సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసింది. ఎలాంటి అరాచకాలు సస్పెన్స్ అన్నమాట. నమస్తే.